వెల్కమ్ టు దృశ్యం న్యూస్. భారీ వర్షాల దృష్ట్యా బాన్స్వాడ నియోజకవర్గం పోతంగల్ మండల పరిధిలోని మంచిర నది పరివాహక గ్రామం సుంకిని గ్రామాన్ని స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో బీర్కూర్, పోతంగల్ మండల కేంద్రాల్లో బ్రిడ్జిల వద్ద మంచిర నది ప్రవాహాన్ని పరిశీలించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోతంగల్ మండలంలోని ముంపు ప్రాంతాలను భాస్కర్ రెడ్డి పరిశీలించారు. పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో గ్రామానికి ఆనుకొని పారుతున్న మంచిర నది ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2 రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తనకు కానీ స్థానిక నాయకులకు, అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు పెరుగుతున్నందున మంచిర నదిలో నీటిని విడుదల చేస్తున్నారని, మంచిర నది ఉధృతి మరింత పెరగనుందని ప్రజలకు తెలిపారు. మంచిర పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలన్నారు. మంచిర నది ఉధృతి తగ్గే వరకు ప్రజలు అటువైపు వెళ్లవద్దని, రైతులు పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని, సమస్య ఉన్న వారికి భరోసా కల్పించాలని నాయకులకు, కార్యకర్తలకు ఎక్స్ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, ఎంపీటీసీ వీరేశం, మాజీ ఎంపీపీ పవన్, మైనార్టీ లీడర్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.